హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ క్యూర్ అవ్వడానికి మంచి ఔషధంలా పనిచేసే మటన్ పాయ సూప్ రెసిపీ. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు డాక్టర్స్ కూడా ఈ సూప్ని తాగమని సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బోన్ సూప్లో ఎక్కువ పోషకాలు, ఖనిజాలు ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ ఉన్నప్పుడు కూడా తొందరగా తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ సూప్ని చేసుకోవడానికి మనకి మటన్ షాప్లో ఇట్లాంటి బోన్స్ ఇస్తారనమాట. సో వాటిని తెచ్చుకొని ముందుగా శుభ్రంగా కడిగేసేయాలి. ఆ నీచు వాసన అనేది పోవడానికి పసుపు, ఉప్పును వేసేసి బాగా కడగాలన్నమాట. 4-5 సార్లు. ఎంత మంచిగా కడిగితే అంత మంచిగా అన్నమాట. వాసన అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా, నీట్గా అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొన్ని మసాలాలు అంటే కొంచెం దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలన్నమాట. వీటిని దంచేసుకోవాలి. ఇట్లా పొడిలా చేసుకుంటే ఈ స్పైసెస్ ఆ సూప్లోకి చాలా బాగా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని ఈ దంచిన మసాలాని వేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అది పచ్చి వాసన లేదనమాట అల్లం వెల్లిగడ్డ అనేది. సో అల్లం వెల్లిగడ్డ లేకపోతే ఎల్లిపాయలు, అల్లం కూడా మనం దంచి వేసేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకుని ఈ బోన్స్ వేసేసుకొని మంచిగా ఆయిల్లో మగ్గించాలన్నమాట. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుతూ ఉండాలి. చూసిన కదా, ఇట్లా కలిపేసిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని దీంట్లోకి తగినంత వాటర్ పోసేసుకోవాలి సూప్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువనే పోసేస్తున్నాను నేను. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించేసేయాలి. 10-12 విజిల్స్ వచ్చే వరకు అయితే కంపల్సరీగా ఉడికించాలన్నమాట. స్టవ్ని ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకుండా. ఇది పైన అంతా పొంగినట్టుగా వస్తుంది అనమాట, వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో అందుకని ఒక క్లాత్ పెట్టేసినాం అనుకోండి పైన, అది మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఈ బోన్స్ మంచిగా ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా. అట్లా ఉడికిపోయిన ఈ బోన్స్లో నుంచి సూప్ని సపరేట్ చేసేసుకోవాలి. బోన్స్ సపరేట్ చేసేయాలి. అయితే ఈ సూప్ని మనం డైరెక్ట్గా తాగేసేయచ్చు అనమాట. మంచిగా మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, సర్ది, దగ్గు ఉన్న వాళ్ళు కానీ దీన్ని తీసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఉంటుందన్నమాట. వారానికి ఒక్కసారైనా ఇట్లా సూప్ చేసుకొని తాగొచ్చు. దీన్ని మనం అన్నంతో తినడానికి కూడా ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఆ సూపు బోన్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఒక బగారా ఆకు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కరివేపాకు వాటన్నిటిని వేసుకొని మంచిగా వేయించాలన్నమాట. వేయించేసి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక సూప్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం పసుపు వేసినాం కదా. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం వేసేసుకొని అట్లా మంచిగా అది వేగించిన తర్వాత దాంట్లోకి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని దాన్ని కొంచెం అట్లా మగ్గించి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి తగినంత. ఇక్కడ 2.5 స్పూన్స్ వేస్తున్నాను నేను. ఇట్లా మంచిగా కలిపేసిన తర్వాత ఉడికించుకున్న బోన్స్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీటిని కూడా మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గించేసాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బోన్స్కి పట్టేటట్లు అనమాట. మనకి రైస్లోకి, చపాతీస్లోకి, నాన్స్, ఇంకా రాగి సంగటి అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ అనేది కర్రీ కాదు, పులుసులాగా చేయడం అనమాట. అందుకే దీంట్లో కొంచెం చింతపండు వాటర్ కూడా పోసేసుకోవాలి. కారం, పులుపు అన్నీ తగినట్టుగా ఉంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇందాక తీసి పెట్టిన సూప్ ఉంది కదా, అది కొంచెము దీంట్లో పోసేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మరిగించాలన్నమాట. చూస్తున్నారు కదా. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ చూసుకొని. ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కదా. సో ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, గరం మసాలా అనమాట. దాంట్లో మిరియాల పొడి కూడా వేసాను కదా. తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి, జీలకర్ర పొడిని కూడా వేసేసి ఇట్లా మంచిగా మరిగేటప్పుడు మనం ఇది కొంచెం చిక్కగా అరడానికి దీంట్లోకి జొన్న పిండి వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ జొన్న పిండిని వాటర్లో కలిపేసి దీంట్లో పోసుకోవాలి. మంచిగా మరిగి అది చిక్కదనం అనేది వస్తుంది అనమాట ఈ సూప్కి. చూస్తున్నారు కదా, ఇట్లా బాగా మరిగించి దాంట్లోకి మనం కొంచెం మటన్ మసాలాను వేసేసుకోవాలి. ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట మటన్ మసాలా వేయడం వల్ల. సో చూస్తున్నారు కదా, అట్లా బాగా కలిపేసి ఇంకా దీన్ని మనము సిమ్లో పెట్టేసి ఉడికించేసాలి. ఆయిల్ అనేది అట్లా పైకి వచ్చినాక కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఈ మటన్ పాయ సూప్ అయితే రెడీ అయిపోతుంది.
ఎంతో టేస్టీ అయిన ఈ మటన్ పాయా సూప్ నాకు మా అమ్మ నేర్పించింది అనమాట. మా అమ్మ ఎక్కువ చేసేది ఈ బోన్ సూపు. ఇది చేస్తున్నప్పుడల్లా నాకు మా అమ్మనే గుర్తొస్తుంది. కొన్ని రెసిపీస్ అయితే ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా. సో మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది, కొన్ని మా అమ్మ చేస్తే బాగుంటుంది అని. సో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మటన్ పాయా సూప్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.